2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే. డిఆర్‌టీలో వన్ టైమ్ సెటిల్‌మెంట్ గనక రిజెక్ట్ అయితే బారోవర్‌కి ఉండేటువంటి ఆప్షన్ ఏంటి సార్ అసలు? సో డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. సో హ్మ్. ఇంకా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడాలి అంటే ఇళ్ళ మీద మార్ట్‌గేజ్ లోన్స్ తీసుకుంటాము. లేదంటే ఇల్లు కొనాలంటే హోమ్ లోన్ తీసుకుంటాము. హ్మ్. ఎప్పుడైతే ఈ తాకట్టులో పెట్టిన ఇల్లు లేదా ఇల్లు కొనేటప్పుడు లోన్ తీసుకుంటామో ఇవి హోమ్ లోన్స్, మార్ట్‌గేజ్ లోన్స్ అంటారు. ఇవన్నీ కూడా డిఆర్టీ కిందకొస్తాయి. డెట్ హ్మ్. రికవరీ ట్రిబ్యునల్. ఇందులో ఒక యాక్ట్ ఉంటుంది. సివిల్ కోర్ట్ కాదండి ఇది. దిస్ ఇస్ ఎ ట్రిబ్యునల్. ఓకే. బ్యాంక్స్‌కి ప్లస్ బ్యాంక్‌లో అప్పు చేస్తున్న వాళ్ళకి సంబంధం అనమాట. ఫాస్ట్‌గా రిజల్ట్ వస్తది. ఓకే. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాగా ఇది. ఓకే. ఇందులో సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. సర్ఫేసీ అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆన్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. అంటే ఏదైతే మనం లోన్ తీసుకుంటామో ఇంటి మీద ఆర్ ఇల్లు కొనుక్కుంటానికి దాన్ని సెక్యూరిటైజేషన్ చేసుకుంటారు. ఈ సర్ఫేసీ యాక్ట్ అన్నది చాలా పవర్ఫుల్ యాక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు రికవరీ ఆఫ్ మనీ ఫ్రమ్ ద క్లయింట్స్. సిమిలర్లీ ఫర్ టేకింగ్ స్టే ఫ్రమ్ ద బ్యాంక్స్. అంటే ఎప్పుడైతే బ్యాంకు వాళ్ళు కొన్ని వయలేషన్స్ చేస్తారో బ్యాంక్ వాళ్ళు ఏం చేయాలి నాగరాజు గారు, ఇల్లు జప్తు చేసుకునే ముందు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. 13(2) అని డిమాండ్ నోటీస్ పంపించిన తర్వాత 60 రోజులు టైం ఇచ్చిన తర్వాత అప్పటికి క్లయింట్ వెనక్కి రాకపోతే 13(4) అని పొజిషన్ నోటీస్ ఇచ్చి అప్పటికి క్లయింట్ ముందుకి రాకపోతే 14 అనే సెక్షన్లో ఇల్లుని జప్తు చేసేసుకుంటారు. ఓకే. ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ కస్టమర్ వచ్చి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడలేదు, సెటిల్మెంట్ చేయలేదు అంటే ఎక్కడో కస్టమర్కి 2 ఆప్షన్స్ ఉంటాయండి. జనరల్గా ఎందుకు వచ్చిన గొడవ, దీనికి రిప్లైలు ఇస్తాం ఎందుకు, చూసి చూడనట్టు చింపేద్దామని చింపేస్తారు నోటీస్లో. రెండవది దీన్ని ప్రాపర్గా ఫైట్ చేయొచ్చు, దీనికి లీగల్ యాక్షన్స్ ఎలా తీసుకోవచ్చు అనేది తెలియక లీగల్ నాలెడ్జ్ పట్ల అవేర్నెస్ లేక చాలామంది లాస్ అవుతూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే డిఆర్టీ అడ్వకేట్స్ సపరేట్గా ఉంటారండి. హ్మ్. ఓకే. ఎవరినైనా ఒక మంచి డిఆర్టీ అడ్వకేట్‌ని అప్రోచ్ అయ్యి, "సార్ నా పరిస్థితి ఇది. ఎందుకని నేను కట్టలేకపోతున్నాను" అంటే, మొట్టమొదటిగా మీకు నోటీస్ వచ్చినప్పుడే దానికి రిప్లై పెట్టి, హ్మ్. "నా పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు నేను కట్టలేకపోతున్నాను. కొంచెం టైం ఇయ్యండి." బ్యాంక్ వాళ్ళ దగ్గరే టైం తీసుకోవచ్చు. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా, "ఓకే సార్ మీరు ఇంత కట్టండి. ప్రస్తుతానికి ఇదిగోండి ఇన్ని ఈఎంఐలు మీవి పోయినాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎన్‌పీఏ అయిపోయారు మీరు. మేమేం చేయలేము. మా రూల్ ప్రకారం మేము వెళ్ళిపోవాల్సిందే. కానీ మీరు గనుక ఇవన్నీ కట్టేస్తే మేము మా సీనియర్ అథారిటీస్ అంటే బ్యాంక్ మేనేజర్ చేతిలో కూడా ఎంతవరకు ఉంటుంది అప్రూవల్స్ అంతవరకే ఉంటుంది. దే కెన్ గో టు జోనల్ హెడ్, రీజనల్ హెడ్, ఓకే, కంట్రీ హెడ్. బ్యాంక్స్లో సిస్టమ్ ఎట్లా ఉంటుందండి, కంట్రీ హెడ్, జోనల్ హెడ్, రీజనల్ హెడ్, క్లస్టర్ హెడ్, బ్రాంచ్ మేనేజర్, ఇలా ఇన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. హ్మ్. బ్రాంచ్ హెడ్ కాలేంది క్లస్టర్ చేయగలుగుతాడు, క్లస్టర్ చేయలేని జోనల్ చేయగలుగుతాడు, జోనల్ హెడ్ చేయలేని కంట్రీ హెడ్, కంట్రీ హెడ్ కాకపోతే సిఇఓ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకొని కొన్ని చేయొచ్చు. ఎప్పుడైతే క్లయింట్ మీకు మంచోడు అనిపిస్తాడో హ్మ్. తప్పకుండా బ్యాంక్స్ కూడా కొన్ని బ్యాంక్స్ సహాయం చేస్తాయి, టైం ఇస్తాయి. బ్యాంకులు మీ మాట వినట్లేదు, రౌడీల్లాగా గుండాల్లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు తప్పకుండా మీరు కోర్టుకెళ్ళి వాళ్ళు చేసిన వయలేషన్స్ ఏంటి అని చెప్పి స్టే తీసుకొని మీ ఇల్లు ఆక్షన్కి వెళ్ళకుండా మీరు కాపాడుకోవచ్చు. హ్మ్. ఆక్షన్కి వెళ్ళే ముందు కూడా మీరు బ్యాంక్ వాళ్ళతో డిస్కషన్ చేసుకోవచ్చు. సెక్షన్ 17 ప్రకారం మీరు కోర్టుకెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు. మీ ఇంటి పైన చెయ్యేయకుండా వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు వాళ్ళ తప్పులుంటే. మరి మీ తప్పులున్నా కూడా స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు. హ్మ్. కానీ దానికి కొన్ని కంప్లైన్సెస్ చేయాలి. అంటే కంప్లైన్సెస్ అంటే ఏదో కోర్టు వారు చెప్తారు, ఈ టైంలోపు ఇంత కట్టు, అట్లీస్ట్ మరి కడతావా నేను స్టే ఇస్తాను అంటే. కడతాను అంటే స్టే ఏదో కొంచెం అమౌంట్ కట్టి స్టే తెచ్చుకొని ఇల్లు మన చేతి నుంచి జారిపోకుండా మీరు మీ ఇంటిని మీరు, మీ కలల ఇంటిని మీరు కాపాడుకోవచ్చు. చాలామందికి ఇది తెలియక ఇల్లు ఆక్షన్స్‌కి వెళ్ళిపోతాయి నాగరాజు గారు. ఇల్లు ₹1,00,00,000 పెట్టి కొంటే బ్యాంక్ వాళ్ళకి ఎంత అప్పు పెండింగ్ ఉందో చూసుకొని అప్పుడప్పుడు వాళ్ళు ఆక్షన్‌కి వెళ్ళిపోతారు. ఓకే. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది నాగరాజు గారు. ప్రతి కేసులో ఉంటుంది అది. కేవలం ఈ కేస్ అని అంటే న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? ₹1,00,00,000 విలువైనది నువ్వు ₹1,00,00,000కే అమ్మాలి తప్ప, నీకు అప్పు తీరాలి గదా! నీకు అప్పు ఓన్లీ 70,00,000 ఉంది కదా! ఆ ఇంటిని 70,00,000కే అమ్మకూడదు. ఇవన్నీ ఒక బారోవర్‌కి ఐడియా ఉండదు. హ్మ్. లా పట్ల ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌కి అవగాహన ఉంటుంది కాబట్టి
దయచేసి మంచి అడ్వకేట్‌ని అప్రోచ్ అవుతే ఎలా మీరు ముందుకెళ్ళి మీ ఇంటిని కాపాడుకోవచ్చు. ఇప్పుడు అపీల్స్‌కెళ్ళొచ్చు. వన్ టైమ్ సెటిల్మెంట్స్ ఆప్షన్ ఇవ్వచ్చు. వన్ టైమ్ సెటిల్మెంట్ ఆప్షన్స్ చాలా మటుకు క్లిక్ అవుతాయి. వన్ టైమ్ సెటిల్మెంట్ మీ రైట్ కాదు. బ్యాంక్ మీకు ఫేవర్ చేసినట్టు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది. నేను వన్ టైమ్ సెటిల్మెంట్ చేస్తానంటారు చాలామంది. వన్ టైమ్ సెటిల్మెంట్ నువ్వు చేస్తావు బాబు కరెక్టే. కానీ బ్యాంక్ వాళ్ళు చెప్పిన అది ఫేవర్, అది బ్యాంక్ మీకు ఇచ్చే ఫేవర్. కాబట్టి కొంచెం వాళ్ళు ఏమి ఇస్తున్నారో చూసుకొని మీరు ముందుగా అది అవకాశాన్ని వినియోగించుకోవాలి. లేదంటే ఆ తర్వాత ఆ పై కోర్ట్‌కి అప్పీల్‌కెళ్ళాలి. క్రిమినల్ యాక్షన్స్ గనక బ్యాంకు వాళ్ళు కొన్ని దౌర్జన్యాలు వాళ్ళు చేస్తే హైకోర్ట్‌ని కూడా ఆశ్రయించొచ్చు. అటు ఇటు చేసి మీరు గనక కొద్దో గొప్పో కట్టి ఆ ఇంటిని రాపెట్టుకోవాలి, ఆక్షన్ పోకుండా ఉండాలి అంటే కోర్టు వారు పెట్టిన కొన్ని కండిషన్స్ గనక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఆ ఇంటిని కాపాడుకోగలుగుతారు. స్టే తెచ్చుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ వన్ టైమ్ సెటిల్మెంట్‌కి, రెగ్యులరైజేషన్‌కి అన్నిటికీ ఛాన్సెస్ ఉంటాయి. మీ ఇంటిని మీరు కాపాడుకోవచ్చు. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.